హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర తెలుగు అమ్మాయి. నేనైతే ఈరోజు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి అయితే మాట్లాడదామని నేనైతే వ్లాగ్ చేస్తున్నాను. ఒక వీడియో అయితే చేయబోతున్నాను. ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాము 1 వీక్ నుంచి యూట్యూబర్ వైషమ్మ హత్య జరిగింది. అసలు నేనైతే తనను ఫాలో అవ్వలేదండి ఎప్పుడు. కాకపోతే యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్న దగ్గర నుంచి వీడియోస్ అయితే చూస్తాను. డైలీ చూశాను అన్ని వీడియోస్ చూశాను. తను లాస్ట్ వీక్ ట్యూస్డే మార్నింగ్ తెలిసింది నాకు వీడియో. అలా షార్ట్స్ స్క్రోల్ చేస్తుంటే వాళ్ళ బ్రదరు స్టోరీ పెట్టి ఏంటి స్టోరీ అని చూసా. వీడియో చూస్తే అమ్మ ఎప్పటికి రాలేవను అని పెట్టి ఏం నాకు అర్థం కాలేదు. ఏంటా అని చూస్తే వాళ్ళ కింద కామెంట్స్లో వాళ్ళ హస్బెండ్ చంపేశాడు అని ఉంది. ఏంటిది అసలు నేనే షాక్ అయిపోయాను అనమాట. వాళ్ళ వీడియోస్ చూస్తే ఎంత చక్కగా ఉండేవాళ్ళు, ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి కింద కోరుట్ల న్యూస్ అని చూడండి దాంట్లో కనపడుతుంది అని కామెంట్ వచ్చింది. సరే అని కోరుట్ల న్యూస్ అని యూట్యూబ్లో కొట్టాను. వాళ్ళ ఫ్యామిలీ అంతా పడి ఏడుస్తున్నారు. అసలు అంత దారుణంగా చంపేశాడు. వాడు మనిషా మానవ మృగమా? అసలు మృగాలకు కూడా అంత జాలి అనేది ఉండిద్దండి. వాడు అసలు మనిషే కాదనిపించింది నాకు. అంత చక్కగా ఉండిద్ది అమ్మాయి, అంత అందంగా ఉంది, అంత చక్కగా ఉంది. వాడు లాంటి వాడికి పిల్లనియడమే ఎక్కువ, మళ్ళీ కట్నం కావాలంట ఎదవకి. చచ్చిపోతాను అని చెప్పేసరికి అమ్మాయి, నేను వీడియోస్ అన్నీ చూశానండి. అందరూ ఏదో లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారు. లవ్ మ్యారేజ్ అయితే కాదు. మీరు వీడియోస్ చెయ్యండి, తప్పు అనట్లేదు. వ్యూస్ కోసం మాత్రం చెయ్యొద్దు. వీడియోస్ చెయ్యండి. వీడియోస్ ఏంటంటే అమ్మాయికి న్యాయం జరగాలి, అమ్మాయికి న్యాయం జరగాలని చెయ్యండి. ఇప్పుడు నేనున్నాను, నాకు వీడియోస్ చేయండి అని వ్యూస్ కోసం మాత్రం చేయదు. అమ్మాయికి న్యాయం జరగాలని చేయండి. కొంతమంది తెలుసుకోకుండా లేకుండా లవ్ మ్యారేజ్ 1.5 year అయింది. అమ్మాయికి మ్యారేజ్ అయ్యి 10 months, 10 to 11 months అయింది. అసలు 12 months కూడా 1 year కూడా కాలేదు. అంటే అసలు మనిషా లేకపోతే ఏంది అమ్మాయిని అలా చంపేసాడు. అంత చనిపోయాక కూడా నాకు మండే నుంచి అసలు నిద్ర పట్టట్లేదు. అమ్మాయి గుర్తుకొస్తుంది నాకైతే. నాకే ఎలా ఉంటే వాళ్ళ డైరెక్ట్గా మాట్లాడే వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ బ్రదర్స్కి. జాను వ్లాగ్స్ అని వాళ్ళని నేను డైలీ ఫాలో అవుతాను. ఆ జాను సిస్టర్ ఎలా బాధపడుతుందంటే అలా బాధపడుతుంది. వాళ్ళంతా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. తెలుసుకొని మాట్లాడండి. ఒక ఆమె సంధ్య రెడ్డి అని ఆమె మాది అమ్మాయిది తప్పు అంటే మీరు వీడియోస్ చూసి కరెక్ట్గా మాట్లాడండి. ఒక ప్రెగ్నెన్సీ ప్రాంక్ చేసినప్పుడు, ఆ ప్రెగ్నెన్సీ తీపించుకొని ప్రాంక్ చేసినప్పుడు నేను వీడియో పెట్టననింది. పెట్టమ్మా అని బ్రతిమలాడాడు అనమాట. పెట్టని. ఎవరైనా అనుకుంటారు ఎంత మంచిగా ఉండి నిద్రపోతుంటే చంపేస్తారని. ఎవరైనా అనుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ సరేలే పిల్ల చచ్చిపోతాను అంటున్నాడు కాబట్టి బాగా చూసుకుంటాడేమోనని 16 yearsకి మ్యారేజ్ చేసేసారు. అమ్మాయికి నాకు తెలిసి 18 years కూడా రాలా. మీరు కావాలంటే కౌంట్ చేసుకోండి. 2008 ఇయర్కి 18 వస్తాయి. 18 years కూడా రాలేదు. ఎందుకు చేశారు? అయ్యో చచ్చిపోతాను అంటున్నాడు, ఎంత ప్రేమ ఉందో, చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు, మన అమ్మాయిని మంచిగా చూసుకుంటాడనే కదా చేసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది. వీడియోస్ చేయండి. వీడియోస్ అమ్మాయికి న్యాయం జరగాలి. వ్యూస్ కోసం మాత్రం చెయ్యొద్దు. నేనైతే నాకు 1000 members కూడా లేరు. నేను చేద్దాం అనుకుంటున్నాను. నాకు హెల్త్ బాగా ఇన్ని రోజులు చేయలేదు. అమ్మాయి గురించి ఆలోచిస్తా. అసలు నిద్ర కూడా పట్టట్లేదు. హెడ్ఏక్ వచ్చేస్తుంది. చేస్తున్నాను కదా, అది స్టక్ అయిపోతుంది అనమాట. నేను ఫేస్ చూపించకుండా వీడియోస్ చేస్తాను కాబట్టి నేను ఇలా ఫేస్ చూపించకుండానే చేస్తున్నాను. కానీ వీడియోస్ వైష్ణవి గురించి చేసేవాళ్ళు కొంచెం ఆలోచించి చేయండి ప్లీజ్. ఎందుకంటే తను చిన్నపిల్ల, లవ్ చేసుకుంది అది ఇది అంటారు. అసలు అమ్మాయి లవ్వే చేయలేదండి. నేను వీడియోస్ ఫాలో అవుతాను కాబట్టి వాళ్ళ బ్రదర్ కూడా క్లారిటీకి చెప్పాడు, లవ్ చేయలేదు, అరేంజ్ మ్యారేజ్ అని. అమ్మాయి చేసుకొని అంటే వాళ్ళ ఈ కట్నం దగ్గర వాళ్ళ అమ్మకి నచ్చలేదు. పెళ్ళికొడుకు అమ్మకి నచ్చకపోయేసరికి ఇంకా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. ఈ అబ్బాయి ఏం చేశాడు, అమ్మాయి బాగుంది కాబట్టి చేసుకోవాలని చెప్పి ముందు తాగేసరికి వీళ్ళ అమ్మోళ్ళు ఏం చేశారు, వైష్ణవ అమ్మోళ్ళు, అయ్యో ఇప్పుడే ఈ రకంగా ఇలా చచ్చిపోతానంటున్నాడు, ఎలా చూసుకుంటాడో ఏమో అని చెప్పి
అప్పటికప్పుడు వైష్ణవి వీడియోస్ క్లారిటీగా చెప్పింది. అప్పటికప్పుడు వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకొని వచ్చారు. గుళ్ళో పెళ్లి చేసుకొని వచ్చి ఇంక వీళ్ళింట్లోనే ఉంటున్నాడు. 9 మంత్స్ వీడియోస్ చేసుకుంటున్నారు. వీడియోస్లో కూడా వీడియోస్ గురించి కొంతమంది అయితే వీడియోస్ వల్ల చంపేసాడు. వాడే వీడియోస్ చేసాడు మొత్తం. దరిద్ర పెదవి చేసాడు వీడియోస్ అన్నీ. వాడి మొహం ఎలా ఉంది, వాడికి ఇంత చక్కని పిల్ల దొరకడమే కష్టమైతే పాపం వాళ్ళ ఇంట్లోనే చంపేసి వెళ్ళాడంటే ఎంత బాధ. వ్యూస్ కోసం మళ్ళీ వాడికి ఏదో బాగాలేదని పెట్టారు. చావనియండి, ఎందుకు అలాంటి వాళ్ళు భూమి మీద ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటినా. మనకి ఎవరో అమ్మాయి ఎవరో తెలియని వాళ్ళకి ఎంత బాధగా ఉంటే వాళ్ళ పేరెంట్స్కి ఎంత బాధగా ఉంది, వాళ్ళ రిలేటివ్స్కి ఎంత బాధగా ఉండాలి. నేను అసలు అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వను, ఓన్లీ యూట్యూబ్లో. కాకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. మీరు నమ్మండి నమ్మకపోండి, నేనైతే కనపడతా ఉంటాయి కదా వీడియోస్ చూస్తా. మినిస్టర్ సాగర్ బ్లాగ్స్, మినిస్టర్ ఎంటర్టైన్మెంట్ అవన్నీ చూస్తాను. ఇప్పుడు దాకా నేనైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి, చూస్తాను వీడియోస్ మాత్రం. నేను ఆ వీడియోస్ చూసి వాళ్ళ జాను వాళ్ళ అత్త, సాగర్ బ్రదర్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఆమెని ఎంత చక్కగా చూసుకుంటారు, కూతురులాగా చూసుకుంటారు. అబ్బా, ఇంత అత్తగారు, నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, ఫ్యూచర్లో అలాంటి అత్తగారు రావాలని నేను మనకి ఇలా అంటే వాళ్ళ పేరెంట్స్ అయితే వద్దని నేను మ్యారేజే చేసుకున్నాను నిన్నమ్మా. అప్పుడన్నా చేయకుండా ఉన్నారా? 16 ఇయర్స్కి మ్యారేజ్ చేస్తే 17 ఇయర్స్కే చనిపోయింది ఆ పాప. నాకైతే అసలు నిద్ర పట్టట్లేదు, ఆలోచిస్తూనే ఉన్నా. వీడియో చేద్దాం అనుకున్నా, నాకు హెల్త్ బాగాక ఇంక ఈరోజు అయితే చేశాను. వీడియో చేద్దామను, తనకి న్యాయం జరగాలి. ఇప్పుడు యూట్యూబర్స్ అందరు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వ్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఒక్క వీడియో చేసి పెడితే ఏమైంది, ఒక్క 10 మినిట్స్. కొంతమంది అయితే లవ్ చేసుకుంది, వ్యూస్ కోసం లవ్ చేసుకుంది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వాళ్ళ అత్తారు ఇంట్లో ఉంది. ఏంది ఇది అంతా? ఒక్కసారి చూసి క్లారిటీగా వీడియోస్ చూసుకొని పెట్టండి. వీడియోస్ కాదనట్లేదు, నీట్గా పెట్టండి. వాడేవుడు అసలు నేనే నమ్మలేకపోయినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా నమ్ముతారు? మన వీడియోస్ చూసేవాళ్ళమే అంత బాగుంటున్నారే, ఎలా చంపేయడానికి మనమే అనుకుంటున్నాము, వాళ్ళ పేరెంట్స్ ఎలా అనుకుంటారు? వాళ్ళ ఏదన్నా ఇబ్బంది ఉన్నా తను చెప్పుకోలేదేమో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బ్రదర్స్కి కానీ. అలా తప్పు పట్టకూడదు మనం. వాళ్ళ బ్రదర్స్కి చెప్పుకోలేదేమో ఒక మాట, చెప్పుంటే వాళ్ళు ఇంతవరకు వచ్చేది కాదు కదా. వచ్చిద్ది అనుకున్నారు వాళ్ళు, అయినా చచ్చిపోవాలని ఎవరు అనుకుంటారు చెప్పండి? వాళ్ళ బ్రదర్స్ గురించి ఎలా మాట్లాడుతున్నారంట. మనకి ఎంత బాధ ఉంటే వాళ్ళకి ఎంత బాధగా ఉండిద్ది. మనం సపోర్ట్ అనేది ఇవ్వాలి, అంతేగాని ఒక 2 మాటలు అనేసి ఊరుకోకూడదు ఇలాగా. ఇన్ని అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఒక్కళ్ళు కూడా ఒక వీడియో అన్న, ఒక షార్ట్ అన్న పెడతారేమో చూస్తున్నా కానీ ఒక్కళ్ళు కూడా పెట్టట్లేదు. ఒక్క వీడియో చేసి పెడుతుంది వెళ్తే, గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి న్యాయం అనేది జరిగిద్ది కదా. మళ్ళీ వాడికంట బాగాలేదంట, పనికి మళ్ళీ అదొక మళ్ళీ హాస్పిటల్కి వాడికి హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. ఆడ చావనియచ్చు కదా. దరిద్ర పెదవా, ఎవడరా నువ్వు? పాపం అంత చక్కని పిల్లని చంపేసావు, మళ్ళీ నీకు ఎవడరా నీకు ఇచ్చేది పిల్లని చేసుకోవడానికే? నువ్వు అసలు బతుకుంటావు భూమి మీద చేసుకోవడానికి? మళ్ళీ చంపేసి అంత బిడ్డ కడుపులో 4 నెలల బిడ్డ ఉందంటే నీ రక్తమే కదరా అది. ఇలా ఎంతమందిని చూసాను ఇలా జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి యూట్యూబర్ కాబట్టి మనకు తెలిసింది, చాలామంది తెలీదు. ఒకరోజు పేపర్లో పడి పక్కన పడి పాడేస్తారు. వీడికి ఇప్పుడు శిక్ష వేస్తేనే ఇంకొకటి జరగకుండా చూసుకుంటారు. ఇంకొకటి జరగదు. అబ్బో ఇలా శిక్ష పడింది, ఇన్ని రోజుల్లోనే ఎన్కౌంటర్ చేసినా కానీ చంపేసినా కానీ మనం ఇలా చేస్తే మనకి ఇలా జరిగింది. వాడి ధైర్యం ఏంటంటే, వాడు చూసారా, మళ్ళీ మీరు చూసారో చూడలేదు ఒక వీడియో, జేబులో చేతులు పెట్టుకొని ఎంత దర్జాగా ఫోటో వదిలేస్తున్నాడు. చంపానన్న కొంచెం కూడా అంటే అవసరం కోసం చేసుకున్నాడా, లేకపోతే మోజు తీరాక వదిలేసాడు, నాకు ఏం అర్థం కాలేదు. కానీ అంత అన్ని నెలలు కలిసి ఉన్నాడు, ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు, అన్ని నెలలు కలిసి ఉన్నాడు. కనీసం ఒక చిన్న జాలి, కడుపులో బిడ్డ ఉంది, దానికోసం అని వదిలేలేదు. తలుచుకుంటే చాలా బాధగా ఉందండి. నాకు ఏడుపు వచ్చేస్తుంది. నేను ఆ రోజు మీరు నమ్మరు కానీ నాకైతే తన
తన వీడియోస్ చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో, తన గురించే చూస్తున్నాను. చాలా అంటే చాలా బాధగా ఉంటుంది నాకైతే. నేను వీడియోస్ చేయను, ఎక్కువ షార్ట్సే పెట్టుకుంటూ ఉంటాను. కానీ వీడియో చేయాలనిపించిందండి, తన గురించి ఒక వీడియో అయితే చేయాలని అనిపించింది నాకు. థంబ్‌నెయిల్స్ కూడా పెట్టుకోవడం రాదండి. ఏదో ఒకటి అలా ట్రై చేద్దాంలే అని చెప్పి థంబ్‌నెయిల్ కూడా ఒకటి క్రియేట్ చేసుకొని చేద్దాంలే అనుకున్నాను. 4 రోజుల నుంచి హెల్త్ బాగాలేదు, తన గురించి ఆలోచిస్తా. మనకే ఇలా ఉంటే వాళ్ళకి ఎలా ఉండిద్ది చెప్పండి. ప్లీజ్ అండి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో ఒక్కళ్ళు చూసినా కానీ, మీకు ఏదైనా చిన్న ఛానల్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ ఉన్నా, పెట్టండి ఒక వీడియో పెడితే తనకి మన వల్ల వాడికి ఏదన్నా, తనకి ఒక్క న్యాయం జరిగి తన ఆత్మకి శాంతి కలిగేలా చేస్తే, వాడు చేస్తేనే తన ఆత్మకి శాంతి కలిగేది. తన క్యారెక్టర్ ఏంటి నాకు తెలుసు కాబట్టి ఏంటంటే తనకి ఊరుకోదు. సేమ్ నా క్యారెక్టర్ కూడా అదేనండి. ఎవరన్నా ఏమన్నా ఊరుకోను. ఆడపిల్లలు అలాగే ఉండాలి. అంత ధైర్యంగా ఉన్న అమ్మాయినే వాడు చంపేశాడంటే ఇంకా నార్మల్గా ఉండే అమ్మాయిల పరిస్థితి ఆలోచించండి. అసలు ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, తన గురించి ఎంతైనా మాట్లాడాలనిపిస్తుంది. తన వీడియోస్ క్లారిటీగా చూడండి మీరు. తనది అరేంజ్మెంట్, వాళ్ళ అమ్మోళ్ళు ఒప్పించి మరి చేశారు. తను ఇంకా పెళ్ళే చేసేది ఒకసారిగా చేసుకునేది, నవ్వుతా ఫోటోలు దిగానని వీడియోలో చెప్పింది. నువ్వు అసలు మనిషివేనంటరా, నిన్నేమన్నానురా, పాప పిల్లని అంత పొట్టన పెట్టుకున్నావు, నువ్వు అసలు మనిషివేనంటరా. ఛీ, అదొక అత్త మళ్ళీ అంత ఆ రకంగా తిడుతుంది మళ్ళీ. అది ఒక ఆడదే కదా. తనకి కూతురు లేరు కాబట్టి ఆ బాధ తెలియదు. దేవుడు ఒక కూతుర్ని ఇచ్చుంటే ఆ బాధ తెలిసేది. నాకు మ్యారేజ్ కాలేదండి. ఇవి ఇన్సిడెంట్ చూసిన తర్వాత మ్యారేజెస్ అంటేనే భయం వేస్తుంది. పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. తల్లిదండ్రులు చూసుకోలేరా ఇన్ని సంవత్సరాలు? ఒక 25 సంవత్సరాలు సాకిన వాళ్ళు ఒక 25 సంవత్సరాలు సాకలేరా? మనం ఏదైనా చేసుకొని బతకలేమా? పెళ్ళే కావాలా చెప్పండి. తల్లిదండ్రులు కూడా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్, మీ అమ్మాయి నేను చేసుకోగలుగుతానమ్మా మ్యారేజ్, నాకు మెచ్యూరిటీ వచ్చింది, నేను ఏదైనా స్ట్రాంగ్గా ఉండగలను అని వాళ్ళు చెప్తేనే చేయండి. అంతేగాని చిన్న ఏజ్లోనే మ్యారేజ్ చేసి ఇలా చేయకండి. అమ్మాయి జీవితం చూడండి నాశనం చేశారు. మీ వైష్ణవి రిలేటివ్స్ ఎవరైనా చూస్తున్నా కానీ ఫస్ట్ మీదేనన్న తప్పు. ఎందుకంటే మ్యారేజ్ చేసుకొని అంది, చేయకుండా పోయేది. సరేలే ఒక మంచోడు వచ్చారని చేశారు. మీదేముందిలే కానీ ఒక మంచోడు అనుకొని చేశారు. కానీ వాడు మంచోడు కాలేదు, చూసారా? చెప్పలేము రోజులు ఎలా ఉంటున్నాయి అని, ఎవరు ఎలా మారుతారో చెప్పలేకపోతున్నాము. అసలు నాకు ఆ వీడియోస్ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది కళ్ళల్లో నుంచి. తలుచుకున్నా కానీ నాకు కళ్ళల్లో కూడా వస్తుంది ఆ వయసు అమ్మ. నేను ఎప్పుడూ డైరెక్ట్గా మాట్లాడింది కూడా లేదు, ఒక్క కామెంట్ చేసింది కూడా లేదు తన యూట్యూబ్ ఛానల్. కానీ నాకు ఇంత బాధగా ఉందంటే వాళ్ళ బాధ నేను అర్థం చేసుకోగలనండి. ప్లీజ్ ఎవరైనా కానీ మన వైషమ్మకి న్యాయం అనేది జరగాలని జస్టిస్ ఫర్ వైషు అని కామెంట్ అయితే చేయండి. మీరు మీ చిన్న ఛానల్ ఏదున్నా కానీ. నేను షార్ట్స్ కూడా పోస్ట్ చేశానండి. అసలు 1-2 వ్యూసే తప్పితే ఏం లేవు. అందుకే లాంగ్ వీడియో పెడదామని వీడియో చేస్తున్నాను. ప్లీజ్ మీరు కనుక ప్రతి ఒక్కరు వీడియో చేసి పెట్టారంటే తనకి న్యాయం అనేది జరిగిద్దని. వ్యూస్ కోసం మాత్రం చెయ్యొద్దు, అమ్మాయి ఇలా చేసింది ఇలా చేసిందని. క్లారిటీగా వీడియోస్ చూసి చెయ్యండి. తన యూట్యూబ్స్ అన్నీ వాడే తీసాడు వీడియోస్. మళ్ళీ నేను సోషల్ మీడియాలో అన్నీ పెడుతుందని చెప్పాడా? ఎదవా, పనికి మాలిన ఎదవా. వాడు ఆడన కనపడితే నేనే నరికేస్తా, అంత కోపం వస్తుంది. తనకు న్యాయం జరగాలి. అందరూ జస్టిస్ ఫర్ వైష్ణవి అని హ్యాష్ ట్యాగ్ పెట్టి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేదాకా మనం చెయ్యాలి. అది నేనైతే తనకు న్యాయం జరిగేదాకా తన గురించి ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటాను, షార్ట్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ షేర్ అయితే చేయండి. తనకు న్యాయం జరిగేలా చూద్దాము. ప్లీజ్ వీడియోస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తన గురించి ఏదైనా తప్పుగా మాట్లాడాలనుకుంటే మీరు తన యూట్యూబ్ వీడియోస్ చూసి మాట్లాడండి. వాడు తీసాడా లేదా లవ్ మ్యారేజ్, తన క్లారిటీ చెప్పింది. 2 పార్ట్స్ ఉంటాయి, 2 పార్ట్స్లో క్లారిటీ చెప్పింది. వాళ్ళ మదర్ కూడా ఉన్నారు పక్కన ఫోటోలు. అంత క్లారిటీగా చెప్పింది తను.
ప్లీజ్ వీడియోస్ అయితే చక్కగా విని చేయండి, అంతేగాని ఒక అమ్మాయిని పట్టున పెట్టుకున్నాడు ఇద్దరిని, ఒకళ్ళని కూడా కాదు ఇద్దరిని. అమ్మ ఎంత బాధపడిందో తను, నాకు తలుచుకుంటేనే బాధగా ఉందని నేను ఇంకా మాట్లాడలేను. ఈ వీడియోకి ఏదన్నా పాజిటివ్ రెస్పాన్స్ వస్తే నేను నెక్స్ట్ వీడియో తన క్లారిటీగా ఏం చెప్పింది, తను బ్రదర్స్ చెప్పింది నేను క్లారిటీగా వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను సబ్స్క్రైబ్ కూడా అడగను, ఎందుకంటే తనకి నేను యూస్ కోసం సబ్స్క్రైబ్ కోసం ఈ వీడియో అయితే చెయ్యట్లేదు. కానీ తనకి న్యాయం ఏదో ఒకటి జరగాలి అని చెప్పి నేనైతే చేస్తున్నానండి. చాలామంది తన వీడియోస్ వాళ్ళ వీడియోస్లో పోస్ట్ చేసుకుంటున్నారు. అది ఎంత న్యాయం చెప్పండి? అలా కూడా చేయకూడదు. తన కోసం ఒక బయట అన్నది ఇవ్వండి, ఒక బయట చెప్పి ఎంత ఒక నిమిషం. ఎంత పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు. ఒక అన్న అయితే రియాక్ట్ అయ్యాడు, గోపాల్ అనే అన్నయ్య ప్రాంక్స్ వీడియోస్ చేస్తుంటారు కాబట్టి అన్నయ్య రియాక్ట్ అయ్యాడు. అలాగే అందరు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. జస్టిస్ ఫర్ వైష్ణవి, వి వాంట్ జస్టిస్. అంతే, తనకు గనక న్యాయం జరగకపోతే ఊరుకునేదే లేదు. వాడిని అక్కడికక్కడే నరికేసేయాలి. బ్రదర్స్, మీరు ఎవరైనా 13 మంది బ్రదర్స్లో మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే నేను మీ సిస్టర్గా చెప్తున్నాను, వైషమ్మకి న్యాయం అయితే చేయండి. వాడు ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు నలుగురులో ఎవరు వచ్చినా నరికేసేసేయండి. అది అంతే. తన ఆత్మకు అప్పుడే శాంతి కలుగుతుంది. మీరు ఇచ్చేది తనకి ఆత్మకి ఏదన్నా ఉంటే శాంతి కలగాలి అనుకుంటే మీరు ఏం చేసినా తనకు ఫుడ్ పెట్టినా కలగదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే వాడిని చంపితేనే తన ఆత్మకు శాంతి కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు దాకా చూసినట్లయితే షేర్ అయితే చేయండి. మీరు ఏం చేయకపోయినా పర్లేదు, ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి ప్లీజ్.